హలో! నమస్తే! అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. సో, 'బిగ్ బాస్ 10' అగ్ని పరీక్ష సీజన్ 2 నడుస్తుంది గదా! మీరందరూ అయితే అప్లై చేసుకున్నారు. అండ్ మీకు మ్యాథ్స్ కొంచెం మందికి హ్మ్, యాక్సెప్టెన్స్ మెయిల్స్ వచ్చాయి. సెలెక్ట్ అయ్యారే, సెలెక్ట్ అవ్వాలి అని కోరుకుంటున్నాను. సో, ఇప్పటివరకు రిజెక్షన్ అయిన వాళ్ళకి మ్యాథ్స్ వచ్చుంటాయి. కొంచెం మంది ఒకవేళ ఇంకా యాక్సెప్టెన్స్ మెయిల్ రాలేదు ఆర్ రిజెక్షన్ మెయిల్ రాలేదు అని అయితే మీరు కంగారు పడొద్దు. ఒక ప్రాసెస్ ప్రకారం జరుగుతదనమాట అది. సో, మీకొచ్చే టైంలో మీకొస్తది. సో, సెలెక్ట్ అయిన వాళ్ళకి మాత్రం కంగ్రాచ్యులేషన్స్. చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది నాకు కూడా. ఒక కామన్ మ్యాన్స్‌కి కొంచెం ఎలా అంటే వాళ్ళకి కూడా ఒక స్టార్డమ్ స్టేటస్ తీసుకురావడానికి మన 'బిగ్ బాస్' అయితే యూజ్ అవుతుందని అనిపిస్తుంది. సో, మీకెవరికైనా ఇంట్రెస్ట్ ఉండి ఉంటే నెక్స్ట్ అయినా ట్రై చేయొచ్చు. ఇంకా సెలెక్ట్ అయిన వాళ్ళు మాత్రం పండగ చేసుకోండి. ఇంకా దీనికంటే ముందు ఇంకా ఇంకా 'అగ్ని పరీక్ష' సీజన్ 2కి సెలెక్ట్ అవ్వడమే కాదు, నెక్స్ట్ 'బిగ్ బాస్'లో కూడా మిమ్మల్ని చూడాలని అయితే నేను కోరుకుంటున్నాను. సో, ఎవరికి వీలైనంత, ఎవరికి బెస్ట్, ఎవరు బెస్ట్ వాళ్ళు ఇవ్వడానికైతే ట్రై చేయండి. ఇంకా ప్లీజ్ అబ్బా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవన్నీ చెప్పే ముందు ప్లీజ్ మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. వీడియో పూర్తిగా చూడడానికి అయితే ట్రై చేయండి. మీరు వీడియో పూర్తిగా చూడడం వల్ల మనకైతే వాచ్ అవర్స్ అనేది వాచ్ అవర్స్కి యూజ్ అవుతుంది. సో ప్లీజ్ అబ్బా మీరు వీడియో మొత్తం చూడడం వల్ల నాకైతే వాచ్ అవర్స్కి యూజ్ అవుతుంది. వాచ్ అవర్స్ అయితే మానిటైజేషన్ అవుతుంది. తర్వాత కొంచెం మీకు ఇంట్రెస్టింగ్గా ఉండే వీడియోస్ ఇంకా వేరే ప్లేస్లో తీయడానికి అయితే ట్రై చేస్తాను. సో ప్రజెంట్ అయితే మానిటైజేషన్ అయ్యే వరకు ప్లీజ్ సపోర్ట్ చేయండి. సో ఎవరెవరికి మెయిల్స్ వచ్చాయి, ఎవరెవరికి రాలేదో ప్లీజ్ కామెంట్ చేయండి. అంటే యాక్సెప్టెన్స్ మెయిల్స్ ఎవరికి వచ్చాయి, ఎవరు వెళ్ళబోతున్నారు అనేది అయితే ఈ వీడియో కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ కామనర్స్కి ఇది ఒక పెద్ద సక్సెస్ఫుల్ ట్రాక్ అనమాట. దీంట్లో ఒక్కసారి మనం ఎంటర్ అయితే సెలబ్రిటీస్గా మారిపోవచ్చు ఖచ్చితంగా. ఇదైతే నేను 100% చెప్పగలను. ఫర్ ఎగ్జాంపుల్, నాకు కొన్ని లాస్ట్ సీజన్లో వచ్చిన కామనర్స్ వాళ్ళు సెలబ్రిటీస్ అయిపోయారు ఇప్పుడు. సో వాళ్ళ నేమ్స్ అయితే నాకు బాగా గుర్తుండే. అంతకుముందు అసలు వాళ్ళెవరో కూడా తెలీదు. వాళ్ళ అగ్ని పరీక్ష సీజన్ 1ని దాటుకొని నేను అప్పుడు అంటే క్లారిటీగా ఏమంటారు, సీజన్ 1 కూడా నేను చూడలే. అగ్ని పరీక్ష సీజన్ డైరెక్ట్ 'బిగ్ బాస్' చూసాను అనమాట. ఆ సీజన్ ఎప్పుడో ఒకసారి. ఎక్కువ ఎవరి చూసేదంటే శ్రీజ, దివ్య, వీళ్ళ గేమ్స్ బాగా చూసేదాన్ని నేను అప్పుడు. నెక్స్ట్ 'బిగ్ బాస్'కి వచ్చిన తర్వాత నాకు బాగా గుర్తుండిపోయిన పేర్లు కళ్యాణ్ పడాల, నెక్స్ట్ డీమాన్ పవన్ అయితే హైలైట్ అబ్బా. అసలు డీమాన్ పవన్ విన్ అయితే బాగుండేది అనిపించింది నాకు. తను విషయం అవ్వకపోయినా సరే కళ్యాణ్ బదులు డీమాన్ పవన్ విన్ అయితే ఇంకా హ్యాపీగా ఫీల్ అయ్యేదాన్ని నేను. సో అంత ఏమంటారు, తన ఎఫర్ట్స్కి మించి ఇంకా చెప్పొచ్చు. సో అలా ఆడాడు అనమాట డీమాన్ పవన్. సో తను కొంచెం నాకు డిసప్పాయింట్మెంట్గా అనిపించింది గెలవకపోవడం. ఓకే, ఎవరో ఒకళ్ళు గెలిచారు కదా, ఇంకా ఫ్రెండ్స్ కదా, ఇంకా ఆ సీజన్ వదిలేయాలి. ఇప్పుడు కొత్తగా 'బిగ్ బాస్' సీజన్ 10 వస్తుంది కాబట్టి దీని గురించి అయితే ఆలోచిద్దాం. సో లాస్ట్ టైం వచ్చిన కామనర్స్ అందరూ ఇప్పుడు సెలబ్రిటీస్ అయిపోయారు. వాళ్ళ పేర్లు చెప్పమంటారా? కళ్యాణ్ పడాల, డీమాన్ పవన్, నెక్స్ట్ శ్రీజ, దమ్ము శ్రీజ, నెక్స్ట్ ప్రియా ఏపూరు. ఈ పిల్ల అంటే నాకు చాలా ఇష్టం, భలే క్యూట్ ఉంటుంది. తన ఓట్స్ కూడా ఈ మధ్య ఒక ఇంటర్వ్యూ ఇచ్చిందబ్బా, అది చూసిన తర్వాత ఇంకా ఆవిడకి అసలు ఫిదా అయిపోయినా నేను. ఏంటి అది, కిసిక్ టాక్స్ అని జబర్దస్త్ వర్ష ఇంటర్వ్యూ చేసిందనమాట. ఒక్కసారి మీరు ఎలా వీడియో చూడండి, అసలు మీకు ప్రియా మీద ఉన్న ఒపీనియన్ మొత్తం మారిపోతుంది. ఇన్కేస్ ఏదైనా నెగిటివిటీ ఉంటే అది మొత్తం పాజిటివ్గా మారిపోతుంది అనమాట ప్రియ మీద. సో ప్రియ అంత బాగా మాట్లాడింది. తన కాన్ఫిడెన్స్ కానీ, తను మాట్లాడే విధానం కానీ, తన థింకింగ్, తన థాట్స్ ఎలా ఉన్నాయో ప్రతి ఒక్కటి మనకు అర్థమవుతుంది అనమాట చూస్తే. సో ప్రియా ఏపూరు ఆ పిల్ల కూడా ఒక సెలబ్రిటీగా మారిపోయింది. ఇంకా 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 'బిగ్ బాస్'కి దివ్య ఒక ఆమె. కానీ ఇంకా దివ్య కంటే 'బిగ్ బాస్'కి రాలేదు, ఓన్లీ 'అగ్ని పరీక్ష' సీజన్ 2తో పేరు తెచ్చుకున్నాడు అబ్బా. ఈయన అంటే అసలు నాకు ఫుల్ కామెడీ అనిపించింది. ఈ మధ్య ఇన్స్టా ఓల్డ్ అకౌంట్ పోయిందంట, మళ్ళీ వేరే అకౌంట్ పెట్టి చేస్తున్నాడు.
తన పేరు నాగప్రశాంత్ అనుకుంటా. అమ్మ! తన వీడియోస్ చూసినప్పుడల్లా ఫుల్ నవ్వొస్తది. ఒకసారి మీరు ఇన్‌స్టా ఐడీ కొట్టి చూడండి. మేబీ నాగప్రశాంతే అనుకుంటా. భలే ఉంటది. అంటే మనం ఏదన్నా హెచ్‌డి అంటే ఐ మీన్ ఏదన్నా నాటీగా తన కామెంట్స్ సెక్షన్‌లో మనం కామెంట్ చేశామనుకోండి, తను ఒక రకంగా మొత్తం బుక్‌లో రాసుకొని మరీ ఇస్తాడనమాట ఆన్సరు. అదొక కామెడీ వేలో ఉంటది. నాకు చాలా ఇష్టం అసలు తనది. నేను చూస్తూనే ఉంటాను ఇన్‌స్టాగ్రామ్‌లో తనది. సో, మీరొకసారి చూడండి. సో, ఇలాంటి పర్సన్స్ అందరూ వాళ్ళు సెలబ్రిటీస్ అయిపోయారనమాట. మనకు కూడా ఒక ఛాన్స్ వచ్చింది ఇప్పుడు ప్రెజెంట్. సో, మనం కూడా నిరూపించుకోవాల్సిన టైం వచ్చింది. సో, ఖచ్చితంగా గట్టిగా కష్టపడండి. ఈ అగ్ని పరీక్ష సీజన్ 2 నుంచి మీరు బిగ్ బాస్ 10కి వెళ్ళడానికైతే ట్రై చేయాలి. ఖచ్చితంగా ట్రై కాదు, మీ 100%, 200% ఎఫర్ట్ పెట్టైనా మీరు బిగ్ బాస్ సీజన్ 10లో కనిపించాలి అనేదైతే మీరు మైండ్‌లో పెట్టుకొని ఆడండి ప్రతి ఒక్కటి. ఈసారి చాలా అప్లికేషన్స్ అయితే వచ్చాయి అని విన్నాము. చాలా అంటే పోయినసారి కంటే ఈసారి టఫ్ కాంపిటీషన్ అయితే జరుగుతది అని అయితే తెలుస్తుంది మనకి. ఎందుకంటే అంత టఫ్ కాంపిటీషన్ ఇప్పుడు ప్రజల్లో అంటే ఐ మీన్ మన అందరికీ అవేర్‌నెస్ అనేది పెరుగుతుంది. ఆహా! మనం ఏదో ఒకటి సాధించాలి. మనం ఏదో ఒకటి చేయాలి. మనకి ఏదో ఒక గుర్తింపు రావాలి. అది ఏ వేలో అయినా. చదువుకొని మంచి ప్రొఫెషనల్ అవ్వాలి. లేకపోతే మంచిగా నాకు డాన్స్ అంటే ఇష్టం. ఆ ఫీల్డ్‌లో మంచిగా ఉండాలి. లేకపోతే నాకు సింగింగ్ అంటే ఇష్టం. ఆ స్టేజ్‌లో ఒక స్టేజ్‌కెళ్ళిపోవాలి మనం సింగింగ్‌లో అనేది కొంచెం మందికి గోల్ ఉంటదనమాట. కొంచెం మందికి ఒక ప్యాషన్ అనేది ఉంటది. నేను టీవీలో కనిపించాలి. నేను ఇలా ఆడాలి. నాకంటూ అందరిలో ఒక గుర్తింపు రావాలి అనేదైతే చాలామంది కోరుకుంటారు. సో, అలాంటి వాళ్ళకి ఇదొక సువర్ణ అవకాశం అనమాట 'బిగ్ బాస్' సీజన్ 10 అనేది. నేనైతే మ్యాథ్స్ అంటే కొంచెం మందేమో ఎందుకు ఆ 'బిగ్ బాస్' సీజన్ దేనికి ఆ 'బిగ్ బాస్' దేనికి అసలు దేనికి పనికిరాదు. అందరూ ఆగమైపోతున్నారు. అమ్మాయిలు, అబ్బాయిలు అందరూ ఇందులో కలిసి ఉండడం ఏంటి? ఒకళ్ళ బెడ్ మీద ఒకళ్ళు పడుకోవడం ఏంటి? వాళ్ళ ఇష్టం వచ్చినట్లు వాళ్ళు మాట్లాడడం ఏంటి? సంథింగ్ ఇలా అంటారు గానీ, మన పర్సనాలిటీని అక్కడ మన మైండ్ ఎంత ఒకటి మన హార్ట్ కంటే మన మైండ్ చెప్పింది మనం వినాలి ఖచ్చితంగా. ఎందుకంటే అప్పుడే మెంటల్లీ స్ట్రాంగ్‌గా ఉంటాం మనం. హార్ట్ ఏముందబ్బా వీక్. ఏదైనా చూడగానే ఎమోషనల్ కరిగిపోతది. దానికి ఆ ఎమోషనాలిటీ ఎక్కువనమాట. సో, మన బ్రెయిన్‌ని మన కంట్రోల్‌లో పెట్టుకుంటే గనక దేనికి భయపడాల్సిన అవసరం లేదు. మనమేంటో మనకు తెలుసు. ఎక్ అక్కడికి 'బిగ్ బాస్' సీజన్ 10కి వెళ్ళి భయపడాల్సిన అవసరం ఏం లేదు. మనకి ఏదైనా తప్పనిపిస్తే మనం మాట్లాడొచ్చు. కరెక్ట్ అనిపించినా మనం మాట్లాడొచ్చు. అదంతా మన మైండ్ పవర్ మీద ఆధారపడి ఉంటది. సో, ఆ మైండ్ వీక్‌గా ఉన్నోళ్ళు, హార్ట్ వీక్‌గా ఉన్నోళ్ళైతే రావద్దనైతే నేను రికమెండ్ చేస్తా. ఎందుకంటే వచ్చే నెగటివిటీని అంత తొందరగా తీసుకోలేరు. మన మైండ్ ఎంత స్ట్రాంగ్‌గా ఉంటే మనం అంత నెగటివిటీని గూడా తీసుకోగలుగుతాం. ఎవరేదనుకుంటే మనకెందుకు? మన పని మనం చేసుకుంటూ పోదాం. మనం తప్పేం చేయట్లేదు కదా! అనే వేలో ఉంటదనమాట. సో, చాలామంది నాకు తెలిసి చాలామంది ఆలోచించే విధానం తప్పు. నేను ఫస్ట్ సీజన్ నుంచి చూస్తున్నా. ఎవరో ఒకళ్ళు ఊరికే అది ఇది అని చెప్పి కేసు వేస్తూనే ఉంటారు. సో, చా ఎక్కడున్నాం మనం? చాలామంది బిగ్ బాస్ గురించి కేస్ పెడుతూనే ఉంటారు. ముందు మన ఆలోచించే విధానం కరెక్ట్‌గా ఉంటే, అందులో తప్పేమి కనిపించదు. ఎందుకంటే, మనం ఒక అబ్బాయి పక్కనున్నా, లేకపోతే ఒక అమ్మాయి పక్కనున్నా, ఎంతవరకు మనం కంట్రోల్డ్‌గా ఉండగలం, ఎంత బాగా ఆలోచించగలం, ఒక గేమ్ మీద మనం ఎంత ఎఫెక్ట్ పెట్టగలం, అదంతా మన మైండ్‌ని బట్టి ఉంటది. అక్కడ ఓన్లీ ఫిజికల్ టాస్కే కాదు, మెంటల్ టాస్కులుంటాయి. ప్రతి ఒక్కటి ఒక టైమర్ అనేది ఉంటది. మనం ఎంత డెడికేటెడ్‌గా వర్క్ చేస్తున్నామో అనే దాని మీద ఉంటది. ప్రతి ఒక్కటి అక్కడ ఒక 100 డేస్ మనం ఉంటే మన లైఫ్ అనేది పూర్తిగా చేంజ్ అయిపోతది. బయట గుర్తింపు కోసమే కాదు, బయట మనకు ఐడెంటిటీ వచ్చినా రాకపోయినా మన లైఫ్ అనేదైతే చేంజ్ అవుతది. ఈ టైంకి మనం ఇది చేయాలా? మనం బయట టైం ఇంత వేస్ట్ చేశామా? సో, అంత వేస్ట్ చేయడం ఎందుకు? సో, మనకొక లైఫ్ స్టైల్ అనేది అర్థమైపోతది. ఎలా ఉండాలి? ఎలా బ్రతకాలి? ఉన్న దాంట్లో ఎలా సర్దుకోవాలి? నెక్స్ట్ మనకి హై అచీవ్‌మెంట్స్ కావాలంటే మనం ఎంత కష్టపడాలి? ఎన్ని రోజులు కష్టపడాలి? ఎన్ని నిద్రలేని రాత్రులు గడపాలి? మనం అన్ని నిద్రలేని రాత్రులు గడిపిన తర్వాత మనకొక ఐడెంటిటీ వచ్చిన తర్వాత మన హ్యాపీనెస్ అసలు చెప్పలేనిదబ్బా!
ఆ హ్యాపీనెస్ కోసం ఇదంతా చేసినా తప్పు లేదు. ఒకటి మనకు ఆ హ్యాపీనెస్ వచ్చిన రోజున ఇదంతా ఏం గుర్తుండదు. మనం ఎన్ని సంవత్సరాలు కష్టపడ్డాము, మనం ఎంత ఏడ్చాము, మన వెనక బాధ ఏంటి, మన కోపాలేంటి, మనకి ఎవ్వరికీ తెలియకుండా మనం ఎంత బాధపడి ఉంటాం, ఒక్కళ్ళమే అన్న ఫీలింగ్ ఎన్ని సంవత్సరాలు వచ్చుంటది మనకి. అదంతా మనకే తెలుస్తదబ్బా! చూసే వాళ్ళకి ఏం తెలీదు. సో, ఇప్పుడు నేనైతే ఒకటి ఆలోచిస్తాను ఏంటంటే, సక్సెస్ అయిన వాళ్ళని చూసి నేనైతే అస్సలు కుళ్ళుకోను. ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతా నేను. ఎందుకో తెలుసా? వాళ్ళకి లక్ ఉంది అది ఇది అని అయితే నేను వాళ్ళకి లక్ ఉంది కాబట్టి వాళ్ళు ఏమంటారు సక్సెస్ అయిపోయారు. మనకు లేదు కాబట్టి మనం అవ్వలేదు. ఇలా అని నేనైతే అనుకోను. కొంచెంమంది అనుకుంటారు. బట్ నేను అనుకోను. ఎందుకంటే వాళ్ళ సక్సెస్ వెనక కష్టం వాళ్ళకే తెలుసు. వాళ్ళు ఎన్ని గంటలు కష్టపడ్డారో తెలుసు. నా వల్ల అవ్వదు నా వల్ల ఇది అవ్వదేమో ఇంకా ఎన్ని సార్లు చేసినా ఫెయిల్ అయిపోతున్నా అని ఏడ్చిన సందర్భాలు ఎన్నున్నాయో, ఎవరికీ తెలియకుండా ఏడ్చిన సందర్భాలు. అన్నం తినకుండా ఉన్న రోజులు ఎన్నున్నాయో, మంచినీళ్ళు తాగకుండా ఉన్న రోజులు ఎన్నున్నాయో. ఓన్లీ వాళ్ళు ఏడ్చి ఒక స్టేజ్‌లో మెంటల్‌గా డిప్రెషన్‌లో పోయిన రోజులు ఎన్నున్నాయో. మళ్ళీ సరే ట్రై చేద్దామని మళ్ళీ తీసి మళ్ళీ ఆ వర్క్ కంప్లీట్ చేసిన రోజులు ఎన్నున్నాయో వాటెనక వాళ్ళకి మాత్రమే తెలుస్తది. అవన్నీ మనకి జనాలకి కనిపిచ్చవు. ఓన్లీ వాళ్ళ సక్సెస్ మాత్రమే కనిపిస్తది. సో, 100% సక్సెస్ అయిన వాళ్ళది 100% నేనైతే లక్ అనేది అస్సలు చెప్పను. 99.9999% వాళ్ళ కష్టమే. ఎక్కడో 0.111111 ఎక్కడో ఉంటదనమాట లక్ అనేది. వాళ్ళంత కష్టపడకుండా ఉంటే ఈ స్టేజ్‌కి వచ్చి వాళ్ళు సక్సెస్ అయితే చూడరు. సో, నేనైతే ఎప్పుడూ సక్సెస్ అనే వాళ్ళని బ్లేమ్ చెయ్యను. వాళ్ళకి లక్ ఉందనైతే అనుకోను. 100% అది వాళ్ళ కష్టమని నేను నమ్ముతాను. సో, ప్రతి ఒక్కళ్ళు ఆ కష్టపడడానికి రెడీగా ఉంటే, పేషెన్స్‌తో ఉంటే మంచి ఓపిక అనేది ఉండాలి దానికి. సో, అలాంటి ఓపిక అనేది ఉంటే ఖచ్చితంగా సక్సెస్ అవ్వగలుగుతారు ప్రతి ఒక్కళ్ళు కూడా. బట్ మనలో లోపం ఏంటంటే మనకి పేషెన్స్ అనేది ఉండదు. ఓపిక అస్సలు ఉండదు. నాకైతే అసలు ఉండదనుకోండి. బట్ కావాలి మనకి సక్సెస్ కావాలి. మనం దీంట్లో ఉన్న ఐడెంటిటీ మనం సంపాదించుకోవాలి. మనం చాలా అంటే చాలా గౌరవంగా బ్రతకాలి. మనకి సొసైటీలో ఒక రెస్పెక్ట్ రావాలి అనంటే మాత్రం ఖచ్చితంగా మనం కష్టపడాల్సిందే. ఇప్పటి నుంచే కష్టపడుతూ ఉండాలి. రేపు మన లైఫ్‌లో మనకి నెక్స్ట్ జనరేషన్‌కి మంచి ఒక సక్సెస్‌ఫుల్ లైఫ్‌ని మంచిగా లీడ్ చేసే హోప్‌ని ఇవ్వాలంటే మనం ఇప్పుడు కష్టపడుతూనే ఉండాలి ఖచ్చితంగా. సో, ఇలాంటి కష్టానికి మనకి అయితే ప్రెజెంట్ అయితే 'బిగ్ బాస్' అనేది ఒకటి మనకి వెళ్ళాలనుకునే వాళ్ళకి ఒక గుర్తింపనమాట. సో, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ప్లీజ్ మిస్ చేసుకోమాకండి. రిజిస్ట్రేషన్ అప్పుడు అప్లై చేశారు కదా! అలా ఇప్పుడు రిజెక్షన్ వచ్చినా సరే నెక్స్ట్ అయినా ట్రై చేయండి. ఆ నెక్స్ట్ అయినా ట్రై చేయండి. అలా సీజన్స్ ట్రై చేస్తూనే ఉండండి. మీకంటూ ఒక గుర్తింపు తెచ్చుకోండి. ప్యాషన్‌ని మాత్రం అస్సలు వదలొద్దబ్బా! ఎంత కష్టమైనా సరే, మనం ఏడ్చినా సరే, లాస్ట్‌కి చనిపోతామని భయం వేసినా సరే, ఖచ్చితంగా దానికి మనం స్టిక్ ఆన్ అయ్యి, ఒక కమిట్మెంట్‌తో మనం ముందుకు వెళ్తూనే ఉండాలి. అలా వెళ్ళినప్పుడే మనం మన లైఫ్‌లో సక్సెస్ చూడగలుగుతాం. సో, 'బిగ్ బాస్' అనేది మ్యాక్స్ ప్రతి ఒక్కళ్ళకి ఒక వరం అనమాట. చాలామంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఇంకోటి వైట్ గోల్డ్ వాళ్ళు పెట్టిన కాంపిటీషన్ రిజిస్ట్రేషన్ అది గూడా అయింది. అక్కడ గూడా కొంచెం మంది సెలెక్ట్ అవుతారు. సో, యాక్సెప్టెన్స్ మంచి మెయిలొచ్చిన వాళ్ళకి మాత్రం హ్మ్. అంటే వాళ్ళు ఓకే. యాక్సెప్ట్ చేసిన మెయిలొచ్చిన వాళ్ళు మాత్రం మంచిగా వెళ్ళండి. మంచిగా పెర్ఫార్మ్ చేయండి. మీరు 'బిగ్ బాస్‌లో' కనపడితే రేపు మీ వాళ్ళ లైఫ్ మొత్తం మారిపోతది. మీ లైఫ్ మొత్తం మారిపోతది. మీరేంటో ఈ మన దేశానికి మొత్తం తెలుస్తది. మన ప్రపంచానికి మొత్తం తెలుస్తది. సో, ప్లీజ్ అసలు ఈ ఛాన్స్‌నైతే వదులుకోవద్దు. ముఖ్యంగా కామనర్స్. సో, ఇది నేను కామనర్స్ కోసం ప్రత్యేకంగా చేస్తున్నాను. నెక్స్ట్ హ్మ్. కామనర్స్ కోసం ఇంకోటి చేస్తా. అది కొంచెం నెగెటివ్‌గా ఉంటదిలెండి. బట్ తిట్టుకోకండి. ఎందుకంటే నాకు ఆ ఆలోచన గూడా వచ్చింది మరి. ఏం చేయమంటారు? హ్మ్. నెక్స్ట్ వీడియోలో చేస్తానది. అంటే నాకు కామనర్స్‌కి, సెలబ్రిటీస్‌కి ఒకటి ఏదో క్లాష్ అని అనిపిచ్చింది. సో, ఆ క్లాష్ ఇందులో చెప్తే బాగోదు. నెక్స్ట్ ఒక వీడియోలా చేసి, ఆ వీడియోలో అయితే చెప్తాను నేను ఆ క్లాష్ గురించి. సో, ప్రతి ఒక్కళ్ళు ప్లీజ్ అబ్బా! అందరూ
ట్రై చేయండి. ఏ విషయంలోనైనా సరే ఒక బిగ్ బాస్ అనే కాదు. మీరు ఏ విషయంలో ఏది చేయాలనుకున్నా సరే, మీ వల్ల కాదు, నీకు చేత కాదు, నువ్వది చెయ్యలేవు, నువ్విది చెయ్యలేవు, నీ బ్రతుకంతా ఇంతే అని ఎవరన్నా సరే ఇటు నుంచి విని, ఇటు నుంచి వదిలేయండి. రేపు ఈరోజు నువ్వు మాట్లాడకూడదు. రేపు నీ సక్సెస్ అనేది మాట్లాడాలి వాళ్ళతో. అయ్యో! నేను ఆ రోజు అది అన్నాని అనవసరంగా అన్నాను అనకుండా ఉండాల్సింది అని వాళ్ళలో వాళ్ళే పశ్చాత్తాపపడేలా చేయాలి. సో, అలాంటిది 99% మన సక్సెస్ మాట్లాడాలి. 1% మాత్రమే మనం మాట్లాడాలి. సో, అలా మన సక్సెస్ మాట్లాడాలంటే మనం వెనక చాలా అంటే చాలా హార్డ్ వర్క్ చేయాలి. ఎన్ని మాటలొచ్చినా సరే ఆఖరికి సూదులతో కుచ్చుతున్నట్లు అనిపించినా, మనం పోతున్నట్లు అనిపించినా, మన ప్రాణం పోతుంది అనిపించినా ఆ మాటలతో అక్కడ వదిలేయాలి. వాటిని వదిలేసి మన కాన్సంట్రేషన్ దేని మీద ఉంది. చాలామందబ్బా డైవర్ట్ చేయడానికి ట్రై చేస్తారు. ఇప్పుడు మనకి ఒక దాని మీద కాన్సంట్రేషన్ ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నన్నే తీసుకుందాం. నేను వీడియోస్ చేసుకోవడానికి నాకు కాన్సంట్రేషన్ అనేది ఉంది. సో, నేను వీడియోస్ చేస్తున్నా. వచ్చి పడనోళ్ళు ఎవరో ఒకళ్ళు వచ్చి డిస్టర్బ్ చేస్తూనే ఉంటారు. వచ్చి డిస్టర్బ్ చేస్తూ ఏంటి వీడియోస్ చేస్తే ఏమొస్తది నీకు? ఏమన్నా వస్తుందా? ఊరికే ఏం పని లేక ఇంట్లో ఉండి చేస్తున్నావా? నీకు ఇదేనా పని? ఇంకా ఏది చేత కాదా? ఏ పనికి పోవా నువ్వు? నెక్స్ట్ నువ్వు చదువుకున్నావు కదా! మరి ఏదైనా వర్క్ చేసుకోవచ్చు కదా! అవసరమా నీకు ఈ వీడియోలు? అవసరమా నువ్వు యూట్యూబ్‌లో కనిపించడం? ఎవరు చూస్తారు? ఎవరు సబ్స్క్రైబ్ చేస్తారు? ఎవరు లైక్స్ కొడతారు? ఎవరు కామెంట్స్ పెడతారు? ఇలాంటి మాటలన్నీ నేను వింటూనే ఉన్నాను. బట్ నాకు కూడా ఒక స్టేజ్‌లో అనిపించిద్ది అవసరమా? ఏమో నాకు సెట్ కాదేమో ఇది. ఎందుకు నేను అనవసరంగా చేస్తున్నానా? అని అనిపించింది. బట్ ఇంకా అన్నీ ఆలోచించి లాస్ట్‌కి ఏమనిపిస్తదో తెలుసా? నేను చెయ్యాలి. ఖచ్చితంగా నేను చెయ్యాలి. చేస్తే నాకు వాచర్స్ అనేది ఒక హోప్ ఇస్తదబ్బా! అంటే ఈరోజు కొన్ని అవర్స్ ఉంది. రేపు ఒక 1 అవర్ పెరిగినా సరే నాకది హ్యాపీనెస్ ఇస్తది. అబ్బా! 1 అవర్ పెరిగింది కదా! మనం వీడియోస్ చేస్తే ఇంకా అవర్స్ పెరుగుతాయి కదా! మనకు మానిటైజేషన్ అయితది కదా! అని అనిపిస్తది. సో, నాకు ఈ హోప్ రావడానికి రీజన్ అయితే మీరే అబ్బా! ఎందుకంటే నేను చెప్తున్నాను హానెస్ట్‌గా నాకు మినీ మానిటైజేషన్ కంప్లీట్ అయిపోయింది కదా! సో, ఆ మినీ మానిటైజేషన్‌లో ఏమంటారు? అసలు నేనేం ఎఫర్ట్ పెట్టలేదు. ఊరికే అలా అప్పటికి లాంగ్ వీడియోస్ కూడా చెయ్యట్లేదు నేను. షార్ట్స్ అప్లోడ్ చేస్తూ ఉన్నా. అయితే ఒకరోజు ఏం జరిగిందో ఒక శ్రీకృష్ణుడిది సంథింగ్ మా పాపని రెడీ చేసి దాన్ని పోస్ట్ చేశాను. ఒక్కసారి టక 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 అని సబ్స్క్రైబర్స్ పెరిగిపోతున్నారు. నెక్స్ట్ 3 మంత్స్‌లో 30 లాక్స్ ఏమంటారు? దాన్నేదో అంటారు గదా! మర్చిపోయాను నేను. 30 లాక్స్ మంది చూసి నాది మినీ మానిటైజేషన్ కంప్లీట్ అయిపోయింది. అసలు టోటల్‌గా 90 లాక్ ప్లస్ అయిపోయింది. చూసారు 90 లాక్ ప్లస్. సో, 30 లాక్స్ అయితే ఎంగేజ్ వ్యూస్. 30 లాక్స్ ఎంగేజ్ వ్యూస్ వచ్చాయి. సో, ఆ ఎంగేజ్ వ్యూస్‌తో నేను మినీ మానిటైజేషన్ చేసుకున్నా. సో, నాకనిపించింది ఒక్కోసారి ఇగో ఇలా సడెన్‌గా క్లిక్ అయిపోతుంది. సో, నాకు నా హార్డ్ వర్క్‌కి నాకు ఖచ్చితంగా ప్రతిఫలం ఉంటది. సో, నేను చేస్తూనే ఉండాలి అనే ఆలోచనతో లాంగ్ వీడియోస్ స్టార్ట్ చేశాను. లాంగ్ వీడియోస్ కూడా నేను డైలీ చేయనులేండి. ఇంగ అది దేనికో నాకు అర్థం కాదు. కానీ కష్టపడాలబ్బా! నేను కష్టపడకుండా నాకు ఇది కావాలి, అది కావాలంటే రాదు కదా! సో, లాంగ్ వీడియోస్ కూడా నేను అప్పుడప్పుడు చేస్తున్నాను గదా! ఒక్కోసారి వదిలేయాలనిపిస్తది. ఏంటి ఇన్ని రోజులు చేసినా నేను సరిగ్గా చెయ్యను. మళ్ళీ చేసినాక నాకు అట్లా అనిపిస్తది. బట్ నాకు మీరిచ్చే సపోర్ట్ అయితే బాగా అనిపిస్తది. నెక్స్ట్ ఇంకొక వీడియో చేయొచ్చు అని ఫీలింగ్ తెప్పిస్తది. ఎందుకంటే ఇప్పుడు ఈరోజు నాకు సంథింగ్ ఒక 700 వాచర్స్ ఉన్నాయనుకో, రేపు 701 అయిందనుకో, అమ్మ 1 వాచర్ పెరిగింది. అది నేను ఈరోజు వీడియో చేసుంటే ఇంకా బాగా పెరిగేదే కదా రేపు. నేను ఎందుకు చేయలేదు ఈరోజు? నేను ఆ వీడియో చేయాలి అనే థాట్ అయితే నాకొస్తదనమాట. సో, అలా ఆలోచించి నేను వీడియోలు చేస్తాను. సో, ఓకే. నా గురించి పక్కన పెట్టేయండి. ఇది మరీ లాగ్ అయిపోతుంది. అయితే ఇప్పుడు ప్రెజెంట్ 'బిగ్ బాస్' కామనర్స్ వెళ్ళాల్సిన వాళ్ళు గుర్తుపెట్టుకోండి బాగా. మీ పర్ఫార్మెన్స్ మీద, మీ బిహేవియర్ మీద, మీ యాటిట్యూడ్ మీద అయితే ఖచ్చితంగా ఈ 'బిగ్ బాస్' అగ్నిపరీక్షణ సీజన్ 2 అనేది బేస్ అయ్యి ఉంటది. డిపెండ్ అయ్యి ఉంటది. ఎందుకంటే వాళ్ళకి కావాల్సింది ఏంటంటే వీళ్ళు సరిగ్గా మాట్లాడగలుగుతున్నారా లేదా? వాళ్ళు చెప్పాలనుకున్నది డైరెక్ట్‌గా ఫేస్ మీద
చెప్పగలుగుతున్నారా లేదా? అండ్ వాళ్ళ ఫిజికల్ స్టేటస్ ఏంటి? అంటే ఏదైనా ఫిట్‌నెస్‌గా ఉన్నారా? వాళ్ళు వర్క్ వాళ్ళు చేసుకోగలరా? నెక్స్ట్ మెంటల్ స్టేటస్ ఎంత స్ట్రెస్ ఉన్నా కంట్రోల్డ్‌గా ఉండగలరా? కంట్రోల్డ్‌గా ఉంటారా వాళ్ళు? సో, కంట్రోల్డ్‌గా ఉండగలుగుతారా? ఆహ్, ఎలా కంట్రోల్‌గా ఉండగలుగుతారు? ఎంత బాగా మెయింటైన్ చేయగలుగుతారు? ఎదుటి వాళ్ళకి సమాధానం కన్విన్స్ అయ్యేలాగా చెప్పగలుగుతారా లేదా? వాళ్ళకి చెప్పే అంత నాలెడ్జ్ ఉందా? అని ఇవన్నీ బేస్ అయ్యి ఉంటది అనమాట. మళ్ళీ ఎమోషన్స్ ఎలా ఉన్నాయి? ఎదుటి వాళ్ళకి ఏదన్నా అయితే వీళ్ళు రియాక్ట్ అయ్యే విధానం ఎలా ఉంది? మాట్లాడే విధానం ఎలా ఉంది? అనేది ఇవన్నీ చూస్తారనమాట. సో, ప్లీజ్ ప్రతి ఒక్కళ్ళు మాత్రం అన్నిటికి ప్రిపేర్ అయ్యి ఉండండి. జాగ్రత్తగా మీకొచ్చిన ఛాన్స్ మాత్రం అస్సలు వదులుకోవద్దు. ఖచ్చితంగా 'బిగ్ బాస్ అగ్ని పరీక్ష సీజన్ 2కి వస్తున్నామంటే ప్రతి ఒక్కళ్ళు హ్మ్. మేము 'బిగ్ బాస్ సీజన్ 10లో కనిపించాలి' అనే థీమ్‌తోనే ఆడండి. నేను అందులో ఖచ్చితంగా ఎంటర్ అవ్వాలి అనే గోల్‌తోనే మీరు మైండ్‌లో పెట్టుకొని మరి 24/7 అయినా కష్టపడుతూ ఖచ్చితంగా మీరైతే అగ్ని పరీక్ష సీజన్ 2కి వెళ్ళి సక్సెస్‌ఫుల్‌గా 'బిగ్ బాస్' సీజన్ 10లో అడుగు పెట్టాలని అయితే నేను కోరుకుంటున్నాను. ఇంకా ఏమైనా చెప్పాలా? హ్మ్. సో, ప్రతి ఒక్కళ్ళు అబ్బా! జాగ్రత్తగా ఆడండి. నెక్స్ట్ అప్లై చేసిన నేను ఇంకో మ్యాటర్ చెప్పడం మర్చిపోయాను. ఏంటంటే, 'బిగ్ బాస్' ఇప్పుడు దానికి అప్లై చేశారు కదా! 'అగ్ని పరీక్ష' సీజన్ 2కి. సో, కొంచెంమంది ఏం చేశారంటే, ఇప్పుడు ఒక మొబైల్ నంబర్‌తో, ఒక ఈమెయిల్ ఐడీతో అప్లై చేశారు. నెక్స్ట్ అదే పర్సన్ ఇంకొక మొబైల్ నంబర్‌తో అండ్ ఇంకొక ఈమెయిల్ ఐడీతో అప్లై చేశారు. సో, ఇప్పుడు ఒక నంబర్‌తో చేసింది రిజెక్ట్ అయింది. అలా అని ఇంకొక నంబర్‌తో చేసింది కూడా రిజెక్ట్ అవుతది అని అనుకోకండి. సో, దానికోసం మాత్రం మీరు వెయిట్ చేయండి. ఇంకొక నంబర్‌కి చేసింది ఒకవేళ మేబీ మీ కష్టానికి గుర్తింపు రావాలి, మీకు ఒక ఛాన్స్ ఇవ్వాలి అనుకుంటే వాళ్ళు నెక్స్ట్ చేసిన దాంట్లో మిమ్మల్ని సెలెక్ట్ చేయొచ్చు. సో, ఒక దాంట్లో రిజెక్ట్ అయిందని ఇంకో దాంట్లో రిజెక్ట్ అవ్వాలి అని రూల్ ఏం లేదు. సో, అలా అయినా అప్లై చేసుకోవచ్చు మీరు. బట్ బీ కేర్‌ఫుల్. మనం మంచిగా మాట్లాడుతూ, మంచిగా అప్లై చేసుకొని, మనలో వాళ్ళ కాన్ఫిడెన్స్ కనిపిస్తే ఖచ్చితంగా సెలెక్ట్ చేస్తారు వాళ్ళు. సో, మ్యాక్స్ మీరు కాన్ఫిడెంట్‌గా మాట్లాడడానికి ట్రై చేయాలి. ఖచ్చితంగా కాన్ఫిడెన్స్ అనేది ప్రతి వ్యక్తికి ముఖ్యం. నా దగ్గరకొచ్చేసరికి నాకు కొన్ని కొన్ని విషయాల్లో కాన్ఫిడెన్స్ అంటే నాకు మొహమాటం చాలా ఎక్కువ. కానీ ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాను నేను. ఎందుకంటే మొహమాట పడితే ఇప్పుడు మనలో మనం బాధపడ్డం తప్ప మనకి రెస్పెక్ట్ ఇచ్చేవాళ్ళు ఎవరు ఉండరబ్బా! నేను 100% చెప్తున్నా. ఫేస్ చేస్తున్నా కాబట్టి నేను చెప్తున్నా. సో, ఏదన్నా ఉంటే ఫేస్ టు ఫేస్ స్ట్రెయిట్‌గా మాట్లాడాలి. స్ట్రెయిట్‌గా చెప్పాలి. నీకేదన్నా నచ్చింది అంటే నచ్చింది అని చెప్పాలి. నాకిది నచ్చలేదు అంటే నచ్చలేదు అని చెప్పాలి అంతే. అంతేకాని దాగుడు మూతలు అయితే వద్దు. సో, 'బిగ్ బాస్' మ్యాక్స్ ఇదే చూస్తదనమాట. తను కాన్ఫిడెంట్‌గా మాట్లాడుతున్నాడా లేదా? లేకపోతే అమ్మాయి తను కాన్ఫిడెంట్‌గా మాట్లాడుతుందా? సో, ఇలాంటివైతే చూస్తారనమాట. సో, ప్లీజ్ ప్రతి ఒక్కరు కాన్ఫిడెంట్‌గా మాట్లాడడానికి, కాన్ఫిడెంట్‌గా ఉండడానికి మీరు ప్రాపర్‌గా కూర్చోవడం కూడా ఒక కాన్ఫిడెన్స్‌తో కూర్చోవాలి. నించోవడం కూడా ఒక కాన్ఫిడెన్స్‌తో నించోవాలి. సో, ఇవన్నీ వాళ్ళు గమనిస్తారు. మన బాడీ లాంగ్వేజ్ అనేది మార్చుకోవాలి. మన బాడీ లాంగ్వేజ్ చాలా అంటే చాలా పర్ఫెక్ట్‌గా కనిపించాలి. అండ్ చాలా కాన్ఫిడెంట్‌గా కనిపించాలనమాట వాళ్ళకి. సో, అలా కనిపిస్తే ప్రతి ఒక్కళ్ళు అయితే ఆహ్, యాక్సెప్టెన్స్ మెయిల్ రావడానికైతే ప్రతి ఒక్కళ్ళకి ఛాన్స్ అనేది ఉంటది. సో, కామ్‌నెస్ ఇంట్లో ఒక ప్రాబ్లమ్ ఉంటదండి. ఏంటంటే, అంటే అమ్మాయిలు అవసరమా 'బిగ్ బాస్‌కి' లేకపోతే అబ్బాయిలనైనా సరే అంతే రిస్ట్రిక్ట్ చేస్తారు. అంటే ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ గానీ అలా అనమాట. అవసరమా మనకు ఆ టీవీ షోస్, అవసరమా అక్కడికెళ్ళడం, ఇంట్లో ఏదైనా పని చేసుకొని ఉండొచ్చు కదా! అమ్మాయిలంట, అమ్మాయిలు, అబ్బాయిలు కలిసి ఉండాలంట, కలిసి పడుకోవాలంట, కలిసి మాట్లాడాలంట, కలిసి గేమ్స్ ఆడాలంట. సో, అవసరమా 'బిగ్ బాస్‌కి'? నీకెందుకు ఈ 'బిగ్ బాస్'? నీకు టీవీ షోస్ అవసరమా? నువ్వు టీవీలో కనిపించడం అవసరమా? అక్కడ పొట్టి పొట్టి డ్రెస్సులేసుకోవాలంట, మోడర్న్ డ్రెస్సుల్లో ఉండాలంట, మోడర్న్‌గా ఉండాలంట. నీకెందుకు? నీకు ఈ టీవీ షోస్ అవసరమా ఇవన్నీ? అని ఇలాంటి అపోహలైతే మ్యాక్స్ చూస్తూనే ఉంటాము. ఒకళ్ళ గురించి ఎందుకండి, చిన్నప్పుడు నాకు కూడా ఉండేది. నాకు ఈవెన్ ఫోటో తీసుకోవాలంటేనే భయం. ఒక 10థ్ అట్లా ఆ టైం వరకు 10థ్
ఫస్ట్ ఇయర్ అట్లా వరకు. తర్వాత కరోనా తర్వాత స్మార్ట్ ఫోన్స్ వచ్చాయి. మన ఫోన్ మనకొచ్చింది. సో, అప్పటినుంచి పిక్స్ దిగడం అలవాటయిపోయింది. కానీ అంతకుముందు ఫోటోస్ అంటే భయం నాకసలు. సో, అలా అనిపిచ్చింది నాకు. అప్పట్లో అలా అనిపిచ్చేది. సో, అందులో మన మైండ్ సెట్ అదండి. అంతే, ఇంక తప్పేం లేదు గానీ మన మైండ్ సెట్. సో, ప్లీజ్ ఇలాంటి అపోహల నుంచయితే మాత్రం ప్రతి ఒక్కళ్ళు బయటికి రావాలి. ఏదో టీవీ షోస్‌లో ఎందులోనో కనిపించినంత మాత్రాన ఏదో పిచ్చోళ్ళయిపోరు. అబ్బాయిలు కలిసి ఆడినంత మాత్రాన ఇదనుకోరు. అది ఒక గేము. అక్కడ జెండర్ ఈక్వాలిటీ అనేది ఉంటది. పురుషలింగం, స్త్రీలింగం అండ్ పుల్లింగమా? అంటే ఏమంటారు, ట్రాన్స్. ఇంక వీళ్ళందరూ అయితే అందరూ ఒకటే. ఎవ్వరు వీళ్ళ అమ్మాయి, వీళ్ళ అబ్బాయి ఇలాంటి తేడాలు ఏమి అవసరం లేదు. ప్రతి ఒక్కళ్ళు ఎవరి జాగ్రత్తలో వాళ్ళు ఉంటూనే ఉంటారు. ఎవరి జాగ్రత్తలో వాళ్ళు ఆటలు ఆడుతూనే ఉంటారు. సో, ప్లీజ్ ఎవరో ఏదో అనుకుంటారని మీ పిల్లల కలల్ని అండ్ మీ కలల్ని మాత్రం తొక్కేసుకోవద్దు. మీకు ఏది నచ్చితే అది చేయండి. తప్పు కానప్పుడు ఏం చేసినా పర్లేదు. తప్పుడు పని అయితే మనం బుద్ధి చెప్పాలే కానీ అది తప్పు పని కాదు అనుకున్నప్పుడు ఎవరు ఏమనుకున్నా మనకు అవసరం లేదు. మనకి మన జీవితాలు ముఖ్యం. మనకి మనం బాగుపడడం ముఖ్యం. మనం స్టేజ్‌లో ఉండడం ముఖ్యం. మన పిల్లలకి ఒక మంచి భవిష్యత్తునివ్వడం ముఖ్యం. సో, ఇలాంటివన్నీ దృష్టిలో పెట్టుకోవాలే గానీ ఎదురింటోళ్ళు ఏమనుకుంటారో, పక్కింటోళ్ళు ఏమనుకుంటారో, పొరుగింటోళ్ళు ఏమనుకుంటారో ఇవన్నీ అనవసరం అండి. ఎదిరింటోళ్ళు, పక్కింటోళ్ళు, పొరుగింటోళ్ళు ఎప్పుడూ ఏదో ఒక వంక మీద మనుషుల్ని అంటూనే ఉంటారు, తిడుతూనే ఉంటారు, మాటలు చెప్తూనే ఉంటారు. సో, అలాంటి వాళ్ళని పట్టించుకొని మన సక్సెస్‌ని మనం ఆపేసుకుంటే రేపు లైఫ్‌లో అక్కడే ఉండిపోతామండి. మనం ఎక్కాలనుకున్న మెట్టు ఎక్కలేము. సో, మనకి వచ్చిన ఛాన్స్‌ని మనం కరెక్ట్‌గా యూజ్ చేసుకోవాలి. అలా యూజ్ చేసుకున్నప్పుడే మన లైఫ్‌కి ఒక సార్థకత అనేది ఏర్పడుతుంది. మన జీవితానికి ఒక సార్థకత. మన తల్లిదండ్రులకి మంచి పేరు తెచ్చిన వాళ్ళం అవుతాం. లేకపోతే మన పిల్లలకి మంచి భవిష్యత్తు ఇచ్చేవాళ్ళం అవుతాము. సో, అలాంటివన్నీ మన కలల్ని ముందు పెట్టుకొని ఎవరో ఏదో అనుకుంటారని ఇరుగింటోళ్ళ గురించి, పొరుగింటోళ్ళ గురించి ఆలోచించైతే మీ కలల్ని అక్కడే చంపేసుకొని అలానే ఆ సమాధి మీదే ప్లీజ్ కూర్చోవద్దు. ఎందుకంటే ఇది మ్యాథ్స్ ఒక మిడిల్ క్లాస్ అమ్మాయి కానీ, ఒక మిడిల్ క్లాస్ అబ్బాయి కానీ ఫేస్ చేస్తున్న ఇష్యూ అనమాట. సో, ఇలాంటి ఇష్యూస్ వల్ల వాళ్ళు మెంటల్ డిప్రెస్డ్ అయ్యి చాలామంది ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు కూడా ఉన్నారు. సో, ఎవరో ఏదో అనుకుంటారని మన లైఫ్‌ని సక్సెస్‌ఫుల్ వేలో నడిపించుకోకుండా అక్కడే అయితే కూర్చోవద్దు. ఈరోజు అన్నవాళ్ళే రేపు మన సక్సెస్‌ని చూసి కుళ్ళుకుంటారు. అమ్మో! వీడింత సక్సెస్ అయ్యాడా, అంత సక్సెస్ అయ్యాడా అని. సో, ఏదో టీవీ షోస్‌కి పోయినంత మాత్రాన తప్పు చేసిన వాళ్ళు కాదు. అబ్బాయిలు, అమ్మాయిలు కలిసి ఉన్నంత మాత్రాన అది తప్పుడు పని అని కాదు. ప్రతి ఒక్కళ్ళు జెండర్ ఈక్వాలిటీతో ఉంటారు. స్త్రీ, పురుషులు సమానం అనే హక్కుతోనే ఉంటారు అక్కడ. ప్రతి ఒక్కళ్ళు ఆడి గెలుచుకునేదే అది. అది అమ్మాయి అయినా సరే, అబ్బాయి అయినా సరే. ఇప్పుడు అమ్మాయిలు కూడా అబ్బాయిలతో ధీటుగా ప్రతి దాంట్లో పోరాడి గెలుస్తున్నారు. ఇంకా ఆ లోకంలోనే అయితే ఉండకండి ప్లీజ్. ఇప్పుడు అమ్మాయిలు బయటికెళ్ళకూడదు, అబ్బాయిలు బయటికెళ్ళకూడదు. ఇలా ఇద్దరు కలిసి ఉండే చోట బిగ్ బాస్‌కి దానికి దీనికి పంపించకూడదు. టీవీ షోస్‌లో చేయనీయకూడదు. సో, ఇలాంటి మాటలైతే ప్లీజ్ ఆపేయండి. ఎందుకంటే మనం కన్న కలలు ఒక దాని ద్వారా నెరవేర్చుకోవాల్సిన సమయం వచ్చింది అని అనుకున్నప్పుడు మనకి ఇదేనేమో టర్నింగ్ పాయింట్ ఎవరికి తెలుసు. సో, మన టర్నింగ్ పాయింట్‌ని మనమే నాశనం చేసేసుకుంటే ఇంకా ఎవరు బాగు చేస్తారు మన లైఫ్‌ని. సో, ఇలాంటివైతే ప్రతి ఒక్కటి దృష్టిలో పెట్టుకొని అందరూ ఇదొక్కటే కాదు, ఏదైనా సరే ఎంకరేజ్ చేసే విధానంగానే ఉండాలి. అంతేగాని వాళ్ళు కలిసి ఉండాలి, వీళ్ళు కలిసి ఉండాలి, ఇలాంటి ఇలా అబ్బాయిలు, అమ్మాయిలు ఉన్న చోట మనం వెళ్ళకూడదు. అది చేయాలి, ఇది చేయాలి. వాళ్ళేమో అట్లా ఉంటారంట, ఇట్లా ఉంటారంట, అక్కడికి సెలబ్రిటీస్ కూడా వస్తారంట, మిమ్మల్ని ఏదైనా చేస్తారేమో, ఊర్లో ఏదైనా అనుకుంటారేమో, టీవీ షోలో అమ్మో మీ అమ్మాయి అట్ట రెడీ అయిందిగా, మీ అమ్మాయి ఇట్లా రెడీ అయిందిగా, మీ అబ్బాయి అలా చేస్తున్నాడుగా, మీ అమ్మాయి ఇలా చేస్తుందిగా, మీ అబ్బాయి ఆ అమ్మాయితో క్లోజ్‌గా ఉంటున్నాడుగా, ఎందుకు ఉంటున్నాడో, మీ ఇంటి కోడలాగానేమో తీసుకొస్తాడేమో, లేకపోతే మీ అమ్మాయి ఆయనతో క్లోజ్‌గా ఉంటుందిగా, ఏం చేశారో ఏమో, వస్తదేమో, మాట్లాడతారేమో. సో, ఇలాంటివి నెగిటివ్ టాక్స్ వింటున్నా కాబట్టి నేను చెప్తున్నాను.
సో ఇలాంటి నెగిటివ్ టాక్స్ ప్రతి ఒక్కళ్ళు మాట్లాడుతూనే ఉంటారు. అది ఎక్కడున్నా తప్పదు. ఎవ్వరు మన సక్సెస్ కోరుకోరండి. పైకి కనిపిస్తారు అంతే. బట్ ఎవరు హెల్ప్ చేయరు. హెల్ప్ చేసే వాళ్ళు కూడా చాలా తక్కువ. అది ఈ కలియుగంలో ఇంకా తక్కువ. సో అలాంటి వాళ్ళ మాటలు పట్టించుకొని మీరైతే వెనక్కి తగ్గొద్దు. ఏ రోజు కూడా మీరు హ్యాపీగా ఉండాలి. మీ పేరెంట్స్ని హ్యాపీగా ఉంచాలి. అండ్ మీ పిల్లల భవిష్యత్తుని మీరు ముందుండి కాపాడుకోవాలి, ముందుండి చూసుకోవాలి. సో ఇలాంటి ఆలోచనతోనే మనం ముందుకు సాగాలి. కానీ వాళ్ళు అది అనుకుంటున్నారు, వీళ్ళు ఇది అనుకుంటున్నారు, మనకి అవసరం లేదు ఏది, మనం ఇదే పని చేసుకున్నాం. సక్సెస్ లేని పని ఏది చేస్తే మనకి పని ఉందండి, వేస్ట్ కదా. పక్కన వాళ్ళకి ఎదురోళ్ళకి నచ్చే పనులు చేస్తూ ఉంటే మనకు నచ్చిన పని మనం ఎప్పుడు చేసుకుంటాం, మన లైఫ్ని మనం ఎప్పుడు కాపాడుకుంటాం, మన లైఫ్ని మనం ఎప్పుడు సరిదిద్దుకుంటాము, మనం మనం మన లైఫ్లో ఎప్పుడు హ్యాపీగా ఉంటాము, మనం కన్న కలల్ని ఎప్పుడు సాకారం చేసుకుంటాము, ఇవన్నీ ఆలోచించాలి కదా. సో ఇలాంటి అపోహలైతే అన్ని పక్కన పెట్టేసి ప్లీజ్ ఎవరైనా బిగ్ బాస్కి వెళ్ళాలనుకుంటే అండ్ యాక్సెప్టెన్స్ మెయిల్స్ వచ్చిన వాళ్ళు మీరు మాత్రం స్ట్రాంగ్గా ఉండండి. వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు పట్టించుకొని అయితే అస్సలు ఉండొద్దు. మీరు కాన్ఫిడెన్స్గా ముందుకు సాగండి. మీరు రేపు మీ సక్సెస్ చూసి కుళ్ళుకునే వాళ్ళ పరిస్థితి ఏంటో నేనైతే అంచనా వేయగలను. ఆ రోజు మళ్ళీ వీడియో చేస్తాను నేను. లాస్ట్ టైం కళ్యాణ్ పడాలో వచ్చాడు, ఒక కామనర్, ఎవ్వరికి తెలియదు, ఒక 2-3 వీక్స్లో వెళ్ళిపోతాడు అనుకున్న పర్సన్ లాస్ట్కి విన్నర్ అయి చూపించాడంటే ఒక కామన్ మ్యాన్ టాలెంట్ ఏంటో ఇక్కడ కనిపిస్తుంది. సో ప్రతి ఒక్కరు దీన్ని మాత్రం ఒక ఆదర్శంగా తీసుకోండి అండ్ ఒక స్టెప్ ముందుకేయండి. ఒక కామనర్ పోయినసారి గెలిచినప్పుడు ఈసారి ఎందుకు గెలవకూడదు, ఈసారి ఎందుకు వెళ్ళకూడదు బిగ్ బాస్లోకి అనే ఆలోచనతో మీరైతే ముందుకు సాగండి. సో ఇది ఈరోజు వీడియో. ఇంకా మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. లైక్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్లో పెట్టుకోండి. అలా పెట్టడం వల్ల నా వీడియోస్ అయితే మీకు ప్రతిరోజు వస్తాయి. అండ్ లైక్ చేయడం మర్చిపోకండి, కామెంట్ చేయడం మర్చిపోకండి. మీరు లైక్ కామెంట్ చేయడం వల్ల మన వీడియో అయితే ఇంకొంచెం మందికి సజెస్ట్ అవుతుంది. సో ఇంకొంచెం మందికి చూడడం వల్ల మనకైతే వాచర్స్ పెరిగే ఛాన్స్ ఉంటుంది. సో ప్లీజ్ ప్రతి ఒక్కరూ వీడియో పూర్తిగా చూడడానికి ట్రై చేయండి. అలానే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి వీడియో. ప్లీజ్ ప్రతి ఒక్కరు పూర్తిగా చూడండి. అబ్బా వీడియో చాలా రోజుల నుంచి బ్రతిమలాడుకుంటున్నాను కదా, చూడకపోతే ఎలా చెప్పండి మీరు. సో ప్లీజ్ చూడడానికి ట్రై చేయండి. ఇంకా మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే ఉండండి. ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలో ప్లీజ్ నాకు చెప్పండి. నేను ప్రతి ఒక్క వీడియో చేయడానికి ట్రై చేస్తూనే ఉంటాను. ఇప్పటి నుంచి డైలీ వీడియోస్ వస్తాయి మనకైతే. సో కామ్నెస్, బీ రెడీ అండ్ పేషెన్స్తో ఉండండి, కాన్ఫిడెంట్గా ఉండండి. మీరు గేమ్స్ ఆడడానికి పూర్తిగా సిద్ధమై ఉండండి, మెంటల్లీ అండ్ ఫిజికల్లీ. సో ప్రతి ఒక్కళ్ళకి ధన్యవాదములు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు అండ్ చూస్తున్నందుకు. సో మీరు చాలా సపోర్ట్ చేస్తున్నారు. ఇంకా మీ నుండి నాకు సపోర్ట్ అయితే కొంచెం కావాలి. అలా సగం సపోర్ట్ చేశారు, ఇంకో సగం కూడా సపోర్ట్ చేస్తే నా మైల్స్టోన్ని నేను రీచ్ అవుతాను. మనకి ఒక మానిటైజేషన్ అనేది అవుతుంది. తర్వాత నాకు ఒక హ్యాపీనెస్ వస్తుంది. మన ఛానల్ మానిటైజేషన్ అయింది, ఇంకా మనం మరిన్ని వీడియోలు చేసి పెట్టాలి అనే థాట్ అయితే నాకు ఉంటుంది అనమాట. సో ప్లీజ్ ప్రతి ఒక్కళ్ళు వీడియో పూర్తిగా చూడడానికి ట్రై చేయండి. మానిటైజేషన్ అయిన కాడ నుంచి గివ్ అవేలు అయితే స్టార్ట్ చేద్దాం. సో ప్రతి ఒక్కరు వీడియో పూర్తిగా చూడడానికి ట్రై చేయండి. ఇంకా మీకు ఏమైనా వీడియోస్ కావాలి అంటే మీరు కామెంట్ చేయండి, నేను ఆ వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ ఇప్పటి వరకు నన్ను భరించినందుకు అండ్ పూర్తిగా వీడియో చూసినందుకు. చూడండి పూర్తిగా నేను థ్యాంక్ యూ చెప్పేసాను కదా. సో మీరు వీడియో పూర్తిగా చూడాలి.